జగన్మోహన్ రెడ్డికి తిరుపతి వెళ్ళేటటువంటి అర్హతే లేదంటూ భక్త కోటి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం, మనతో పాటు భక్తులు ఉన్నారు. ఎలా చూస్తారన్న, ఎల్లుండి జగన్ తిరుపతి వెళ్ళబోతున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగింది, ఆయన హయాంలోనే జరిగింది. అలాంటి జగన్ ఎల్లుండి తిరుపతి వెళ్ళబోతున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు? ఇది ఒక రకంగా హిందువులను తప్పుదో పట్టించినట్టే. జగన్ ఏదైతే తిరుపతి పోవడం అనేది తప్పు చేసి నేను తప్పు చేయలేదనేది జగన్కి తెలుసు. ఎందుకంటే ఆయన కోర్టుకు వెళ్ళిండి, అక్కడ కూడా ఆయన ఇంకా దోషిగానే ఉన్నాడు. కాబట్టి ఈరోజు జగన్ ప్రభుత్వాన్ని దింపింది, జగన్ ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలేదని ప్రజలు తీర్పునిచ్చారు. కానీ ఈ తిరుపతి లడ్డు అనేది ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, జాతీయ లెవెల్లో, ప్రపంచ లెవెల్లో కూడా ఒక జగన్ వైసీపీ ప్రభుత్వం తప్పు చేసిందనే ఉద్దేశంగా ప్రచారం అవుతుంటే, నేను తప్పు చేయలేదనేది ఒక తప్పును కప్పిపుచ్చడానికి ఆయన ఇలా ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇది సిగ్గుతో కూడుకున్న పని. ఒక మాజీ సీఎంగా ఇది ఆయనకు ఒక వైసీపీ అధ్యక్షుడిగా ఇది కరెక్ట్ కాదనేది, ఒక వైఎస్ రాజశేఖర్ కొడుకుగా ఇది కరెక్ట్ కాదనేది మేము జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తా ఉన్నాం. డిక్లరేషన్ ఇస్తారంటారా? డిక్లరేషన్ ఇవ్వకుండా ఎన్నోసార్లు తిరుపతి వెళ్ళారు, మరి ఇప్పటికైనా డిక్లరేషన్ ఇస్తారా? అదే విధంగా కొనసాగిస్తాడు? ఒకటండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు ఇంతకుముందు కూడా ఏ మతంకి అన్యాయం జరిగినా అక్కడ స్పందించిన నాయకుడు, ఏకైక నాయకుడు, జాతీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి ఇవాళ హిందువులకు అన్యాయం జరిగినప్పుడు ఒక నాయకుడిగా, ఒక డిప్యూటీ సీఎంగా, అంటే మా పార్టీ కావచ్చు, మా నాయకుడు కావచ్చు, సొసైటీకి మంచి చేయాలి, దేశానికి మంచి చేయాలి, ప్రజలకు మంచి చేయాలన్నప్పుడు అక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయం అవడం తప్ప అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఇంకొకటి విషయం ఏంటంటే, ఏ మతమైనా ఆయనకు ఒకటే. ఇవాళ ఆయన చూసుకున్నట్టయితే అన్ని మతాలను ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు. అక్కడ అన్యాయం జరిగితే అడిగే వ్యక్తి, ఏకైక వ్యక్తి మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవాలి. ఇవాళ జగన్ గారు ఉన్నారు, జగన్ గారు సీఎంగా ఉండి మరి తిరుపతి దేవస్థానం ఇంత పవిత్రమైన దేవస్థానం, ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా అక్కడ తిరుపతి లడ్డు పవిత్రంగా ఉన్నది. మరి ఈయన ప్రభుత్వంలో అపవిత్రం కావడానికి సిగ్గుతో తప్పును ఒప్పుకోవాల్సిందిగా తప్పితే తప్పును కప్పిపుచ్చింగా నేను తిరుపతి పోవడం అనేది అది కరెక్ట్ కాదనేది మా జనసేన లైన్. సనాతన ధర్మం ఎంతో గొప్పది. అలాంటి సనాతన ధర్మాన్ని పాటించినటువంటి జగన్ ఏ మొహం పెట్టుకొని తిరుమల కొండకు వెళ్తాడు అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం అన్న, ఎట్లా చూస్తారు? ఇంతటి ఘోరం జరిగింది, సనాతన ధర్మమే తలదించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన జరిగింది. ఆయన హయాంలో లడ్డూ కల్తీ జరిగింది. లడ్డూ కల్తీ పైన, లడ్డూ వివాదం పైన ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళ్తున్నాడు. ఎలా చూస్తారు దీన్ని? ముందుగా దేశ ప్రజలందరికీ ఫస్ట్ నమస్కరిస్తున్నా. ఈరోజు ఒక తిరుపతి దేవస్థానం అంటేనే ఇవాళ ఒక ప్రత్యక్షమైనటువంటి దైవాలయంలో మరి అలా ఇట్లాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీని మీద సిబిఐ విచారణ ఖచ్చితంగా జరగాల్సిందే. ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఇవాళ ఏ ప్రభుత్వం కూడా చేయకుండా మళ్ళీ కూడా వచ్చేటువంటి కూడా తప్పు చేయకుండా ఇలా తిరుపతిలో ఒక పవిత్రమైన దేవాలయం ఆ లడ్డు మీద కల్తీ రావడం అనేది ఇలా ప్రజలందరూ కూడా ఇలా ఆలోచన చేస్తున్నారు. ఇలా గత ప్రభుత్వంలో ఇన్ని తప్పులు జరిగినాయి, ఈ రకంగా మరి ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. సనాతన ధర్మం మీద ఇలా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మరి అలా ఒక పోరాటం చేస్తున్నాడు. అందరూ కలవాలి, అందరూ బాగుండాలి అని చెప్పేసి ఇలా ఒక ప్రాయశ్చిత్తం తీసుకున్నది. పబ్లిక్ ఇలా చూసిన దానికన్నా భగవంతుడు వెంకటేశ్వర స్వామి మొదలు జగన్ గారికి తక్షణమైనటువంటి బుద్ధి మాత్రం చెప్తాడండి. వెంకటేశ్వర స్వామి పాదాలకు పోయి నమస్కరించినా కూడా వెంకటేశ్వర స్వామి మాత్రం క్షమించడు జగన్ గారిని. ఎందుకంటే ఆయన చేసినటువంటి లడ్డులో ఉన్నటువంటి కల్తీ నెయ్యి ఎక్కడనుందా అండి? ఇలా పవిత్రమైనటువంటి దేవాలయంలో ఇట్లాంటి జరిగినటువంటి దాఖలాలు ఎప్పుడైనా జరిగినాయా మన దగ్గర? మన దేశ చరిత్రలో కూడా జరగలేదు. అట్లాంటి తప్పుని ఖచ్చితంగా ఇవాళ రేపు విచారణ జరిపించాలి. ఎవరైతే టీటీడీ మండలంలో ఉన్నటువంటి వారందరూ కూడా విచారణ జరపాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి తిరుపతి దేవస్థానానికి వెళ్లడం పైన జనసేన పార్టీ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మనతో పాటు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన శంకర్ గౌడ్ ఉన్నారు. మాట్లాడారు. ఎలా చూస్తారు? తెలంగాణ జనసేన పార్టీ తరఫున ఎల్లుండి ఇంతటి ఘోరం చేసిన జగన్మోహన్ రెడ్డియే తిరుమలకు వెళ్ళబోతున్నాడు. ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీకు తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి మీద మీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా మీరు సతీ సమేతంగా తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలి. అదేవిధంగా ప్రసాదాలు మీరు తినాలి. అదేవిధంగా ఏదైతే తిరుపతి దేవస్థానం యొక్క సిద్ధాంతాలను నమ్మినట్టు మీరు అన్ని మతాలలో కూడా ప్రచారం చేయాలి. దేవుడు కూడా ఉన్నాడు వెంకటేశ్వర స్వామి గురించి, ఓం నమో వెంకటేశాయ నమో అనుకుంటూ కొండపై ఎక్కాలి. అదేవిధంగా ఆయన ఆస్తులు ఏవైతే కొన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయో అవి ఈ భారతదేశంలో ఉన్న అన్ని గుడ్లకి ఆయన
డోనర్గా ఉంటే రాబోయే రోజుల్లో ఆ తిరుమల తిరుపతి దేవుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి. లేకపోతే ఇదే రకంగా ఏదైతే ఆయన సంపాదించిన సాక్షి ఛానల్ కానీ, అదేవిధంగా ఏదైతే భారతీ సిమెంట్ కానీ, అదేవిధంగా సాక్షి పత్రిక కానీ, అదేవిధంగా ఏదో స్టీల్ ఫ్యాక్టరీస్ కానీ, అదేవిధంగా మొన్న లిక్కర్లో సంపాదించిన డబ్బు అయితే ఇదంతా భారతదేశంలో ఉన్న అంతా సనాతన ధర్మ ఏదైతే బోర్డు ఏర్పాటు చేస్తున్నామో దానికి డొనేట్ చేయాలి. అదేవిధంగా ఆయనకున్న యావత్తు ఆస్తి నిల్వ దోపిడీ ఆ వెంకటేశ్వర స్వామికి ఇస్తే ఆయన ఏమైనా క్షమించవచ్చు అని నేను మీ ద్వారా కోరుతున్నాను. ఎస్, తిరుపతి వెళ్ళబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తాడా ఇవ్వడా? గతంలో తిరుపతి వెళ్ళినప్పుడు అతను డిక్లరేషన్ ఇవ్వలేదు. ముఖ్యంగా అన్య మతస్థులు ఎవరైనా తిరుపతికి వస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపైన ఏ విధంగా చూస్తారు మాట్లాడదాం. ఎలా చూస్తున్నారు? ఎల్లుండి తిరుపతికి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వబోతున్నాడా లేదా? దీన్ని ఎలా చూస్తారు? జగన్ ఎందుకు వెళ్ళాలి తిరుపతి? జగన్ చేయాల్సిన ఏదైతే ఆయన చేయాల్సిన ఏదైతే ప్రాయశ్చిత్తం ఉందో దాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చేస్తున్నారు. ఇదొక ప్రపంచం అంతా హిందువులంతా హిందూ ఏదైతే పైన దేవాలయ తిరుపతి వెంకటేశ్వర స్వామి దేశ నలుమూల నుండి కోట్లాది మంది వస్తారు. ఆ కోట్లాది మంది తరఫున మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క దీక్ష తీసుకోవడం జరిగింది. ఇక ఈ నెల్లి తిరుపతిలో ఏం చేసేది ఉంది? అసలు క్రిస్టియన్స్ చర్చిలు ఉంటాయి. మనం చర్చిలోకి వెళ్తామా? హిందువులను రాణిస్తారా? హిందువులు బొట్టు పెట్టుకొని మనం వెళ్ళగలుగుతామా? అతను కన్వర్టెడ్ క్రిస్టియన్. నువ్వు ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం కూడా, నీ తిరుపతికి వెళ్ళాల్సిన దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం కూడా నీకు లేదు. అతను అక్కడ తిరుపతిలో ఉన్న లోకల్ హిందూ బంధువులందరూ కూడా అతను అడ్డుకోవాలి. అక్కడ ఉన్న తిరుపతిలో ఉన్నటువంటి లోకల్ వాళ్ళకి మేము తెలంగాణ రాష్ట్ర నాయకత్వం జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ నుండి మేము అక్కడ ఉన్నట్టయితే అతను మేము అడ్డుకుంటుంటే మేము తెలంగాణలో చాలా గట్టు పట్టుదల ఉంటుంది. అక్కడ ఉన్న పట్టుదల చాలా తక్కువ కాబట్టి ఆయన ఇష్టారాజ్యంగా వెళ్తున్నాడు. కాబట్టి తిరుపతి కొండ కూడా ఎక్కని కదా, అక్కడ ఉన్న హిందువుల ఒక మనోభావాలు తెప్పతీసిన వ్యక్తి, ఆ యొక్క క్రిమినల్ అతనికి ఉన్న ఆస్తులు ఎన్నో డబ్బులు ఉన్నా కానీ లాస్ట్కు అక్కడ గత ప్రభుత్వం ఏర్పాటు చేసి అడ్డగోలుగా మద్యము ఆయన ఇష్టం వచ్చిన బ్రాండ్లు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేసుకొని లాస్ట్కు తిరుపతి దేవస్థానం కూడా వదలని నీచుడాడు. వాని అసలు తిరుపతి దేవస్థానం మెట్లు కూడా తాకనియదని హిందువులందరికీ నేను పిలుపునిస్తున్నా జనసేన పార్టీ తరఫున.